జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. చాతాద శ్రీవైష్ణవ సంఘం హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధన దీపోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా సుమారు 50 మంది బంధువులతో బస్సులో శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చేసుకుంటూ మంథనిలోని పవిత్ర గోదావరి నది తీరం చేరుకున్నాము. पद्मालयां पद्मां स्वाहां सदा अन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अदितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां जमाप्तिरोधसम्भवाम् अनुग्रहपरां वृद्धिम् अनगां हरिवल्लभाम् अशोकामं तां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममाराधरां देवीं पद्मनीं पद्मगन्धिरीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं. గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించి స్వయంభూగా వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విశేష పూజల అనంతరం కార్తీక ఉసిరి దీపోత్సవం బంధువులు అందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. జరిగింది. అలాగే ప్రక్కనే గల శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయం సందర్శించడం జరిగింది. నమో నమః ఓం లక్ష్మీ నారాయణ 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 నమో నమః. అక్కడి నుండి సుందిల్లలోని స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నాము. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ త్రోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల. అక్కడి నుండి కమాన్పూర్లోని స్వయంభూగా వెలసిన శ్రీ ఆదివరాహస్వామి ఆలయం సందర్శించి ఆలయ ఆవరణలో బంధువర్గమంతా కార్తీక వనభోజనాలు చేయడం జరిగింది. క్షీరసాగర సంకాచ వజ్రశృంగ మహాభుజ శ్రీవరాహ నమః శ్రీవరాహ నమః నమస్తే దేవదేవేశ వరాహవదనచ్యుత. అక్కడి నుండి ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం చేరుకుని ఆలయంలో బంధువులందరూ అర్చనాది పూజలు నిర్వహించి అదే సమయంలో జరిగిన ఆకాశదీపం పూజను తిలకించి బంధువులందరూ సంతోషించారు. అలాగే కార్తీక వనసమారాధనలో భాగంగా పాటల కార్యక్రమం ఆలయ ఆవరణలోనే నిర్వహించి
విజేతలకు కార్యవర్గ సభ్యులచే బహుమతి ప్రదానం చేయడం జరిగినది. ఈ సమావేశంలో అధ్యక్షులు శ్రీమాన్ పరాంకుశం వెంకట గిరిధర కృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీమతి హరిపురం సునంద గారు, ఉపాధ్యక్షులు శ్రీమాన్ పరాంకుశం దయాకర్ గారు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి యదుగిరి నిర్మల గారు, ఆర్థిక కార్యదర్శి శ్రీమాన్ తిరునగరు పద్మాకర్ గారు, సంప్రదాయ కార్యదర్శి శ్రీమాన్ పరాంకుశం రవీంద్ర స్వామి గారు వారి వారి సందేశాలలో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు బంధువులకు అభినందనలు, ధన్యవాదములు తెలియచేసినారు. అలాగే కార్యక్రమం చక్కగా నిర్వహించినందుకు బంధువులంతా ఆనందంగా చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తపరిచారు. చివరగా ఆర్థిక కార్యదర్శి తిరునగరు పద్మాకర్ గారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో కార్తీక వన సమారాధన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.